పెట్టండి. ఇక్కడి నుంచైనా మీరు వెళ్ళండి, దర్శించుకోండి. అక్కడికి వెళ్ళి పుణ్యాన్ని సంపాదించండి, పాపాలని వదిలేసేయండి. సో మీ లైఫ్ ఓకే సూపర్. దేవుడు అంతా బాగా చూస్తే అందరూ బాగా వెళ్ళి అందరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యూస్ ఛానల్ చూసా అన్నా కదా ఇప్పుడే. సో అది ఒకసారి మీకు క్లిప్స్ చూపిస్తా. చూపు తిప్పుకోలేని అందం ఆ యువతి సొంతం. అది కరెక్టే, నిజంగానే చూసారుగా ఛానల్లో. మోడీ యోగి ప్రభుత్వాలకు దక్కాల్సిన కుంభమేళా క్రెడిట్ ఈ అమ్మాయికి దక్కేసింది. చూడండి ఒకసారి, 140 ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళకి వెళ్ళి పుణ్యస్నానాలు చేసి రండిరా అంటే పూసలు అమ్ముకునేదాన్ని ఫేమస్ చేశారు కదరా, మీరు మారరురా. నిజంగానే వీళ్ళు మారరు. ఫేమస్ చేశారు, బాగానే ఉంది, చాలా బాగుంది, నవ్వొచ్చింది మేము. ఇంకోటి, మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన 10 కోట్ల మంది భక్తులు చూశారుగా. 10 కోట్ల మంది వెళ్ళి అడుక్కుంటే 100 చూశారు కదా. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన 10 కోట్ల మంది భక్తులు అంట. నిజంగా 10 కోట్ల మంది, అదే అనుకుంటున్నా. వెళ్ళి మనలాంటి వాళ్ళు పోయి ఒక్కొక్కరిని కనీసం అట్లీస్ట్ 10 రూపాయలు అడుక్కున్నా కూడా మనము 100 కోట్లు సంపాదించవచ్చు, అవునా కదా. సరే వాడు 10 ఇవ్వకపోయినా 5 ఇచ్చినా 50 కోట్లన్నా సూపర్ కదా, కోటీశ్వరం అయిపోతాం.